నెలకు 1,00,000 కోట్ల రూపాయల లాభం. అవును, మీరు విన్నది నిజమే. అసలు నెలకు 1,00,000 కోట్ల వ్యాపారం చేయడమే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది నెలకు 1,00,000 కోట్ల రూపాయల లాభాలు సాధిస్తున్నాయి ప్రపంచంలోని బహుళజాతి సంస్థలు. ఇక తాజాగా ఐఫోన్ తయారు చేసే యాపిల్ సంస్థ, అంటే ఐఫోన్ ఒకటే కాదు, వాళ్ళ ఉత్పత్తులు చాలా ఉన్నాయి. గడిచిన 3 నెలల కాలంలో త్రైమాసికంలో 2,78,000 కోట్ల రూపాయల లాభాలు ప్రకటించింది. అంటే దాదాపుగా దగ్గర 3,00,000 కోట్ల రూపాయల లాభాలు. ప్రతి నెల 1,00,000 కోట్ల రూపాయల లాభం, ప్రాఫిట్, వ్యాపారం కాదు. గడిచిన త్రైమాసికంలో $111 బిలియన్ వ్యాపారం చేసి, అంటే దాదాపుగా 100 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించి 3,00,000 కోట్ల రూపాయల లాభాన్ని తీసుకుంది. అంటే చాలా దేశాల జీడిపిల కన్నా కూడా ఇది ఎక్కువ. ప్రపంచంలోని టాప్ 10 అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న యాపిల్ సంస్థతో పాటుగా టాప్ 5లో ఉన్న బహుళజాతి సంస్థలన్నీ కూడా ప్రతి నెల 1,00,000 కోట్ల రూపాయల పైగా లాభాలను పిండుతూ ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటికీ 350 కోట్ల మంది వారి యొక్క రోజువారీ ఆదాయం $2 కూడా లేదు. 2 USD అమెరికా డాలర్లు కూడా లేదు. 350 కోట్ల మంది పేదరికంలో మగ్గుతూ ఉంది. బహుళజాతి సంస్థలు మాత్రం వారి యొక్క టెక్నాలజీని సొమ్ము చేసుకుంటా ఉన్నాయి. దాన్ని మనం ఏం కాదంటానికి వీల్లేదు, వారి యొక్క స్వయం కృషే. అయితే చాలామంది అపర కుబేరులు మరలా సంపదనే సొసైటీకి ఇస్తూ ఉన్నారు. వారెన్ బఫెట్ కానీ, మైక్రోసాఫ్ట్ అధినేత కానీ, భారతదేశంలో చూసుకుంటే టాటా కానీ, విప్రో అధినేత కానీ వేల లక్షల కోట్ల రూపాయలు మరలా సమాజానికి ఇస్తూ ఉన్నారు. వారిని మనం అందరం అభినందించాలి. యాపిల్ కూడా ఈ బాట పడుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో తేలుతుంది. సమాజం నుంచి, సొసైటీ నుంచి కేవలం పిండడమే కాదు, వారికి ఇవ్వడంలో కూడా ఆనందం ఉంది. సొసైటీకి ఇచ్చినప్పుడే మరలా వారి నుంచి తీసుకోవడం సాధ్యం అవుతుంది అనే విషయాన్ని ఇప్పటికే కొందరు గ్రహించారు. మరికొన్ని సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తాయని ఆశిద్దాం.